హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కిచెన్. ఈరోజు మన రెసిపీ క్రిస్పీ బొబ్బరి గారెలు అండి. ఈ బొబ్బరి గారెలు టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ముందుగా 2 గ్లాసుల బొబ్బర్లు తీసుకున్నాను. ఇవి పొట్టు బొబ్బరి అండి. ఈ పొట్టు బొబ్బరి అనేది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. బాగా కడిగి అందులో వాటర్ పోసుకొని మనము మూత పెట్టి ఒక 6 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానినటువంటి ఈ బొబ్బర్లు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం బరుసుగానే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే గారెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పప్పంతా కూడా బరుసుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలండి కట్ చేసుకున్నవి, అలాగే పచ్చిమిర్చి అండి, ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలండి, ఒక 5-6 అల్లం ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినటువంటి సాల్ట్ అండి. మనం మిక్సీ పట్టుకున్నాక అందులో వేసి కలిపాక టేస్ట్ చూసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు, ఉప్పు తక్కువ ఉంటే. ఇలా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్టును మనము ఈ బొబ్బరి పప్పులో వేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కూడా బొబ్బరి పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు కరివేపాకు, 1 కప్పు పుదీనా అండి. ఇలా పుదీనా వేయడం వల్ల బొబ్బరి గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. పుదీనా స్మెల్ తోటి బొబ్బరి గారెలు అనేవి చాలా బాగుంటాయి. అందులో 1 స్పూన్ కారం అండి, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కారము వంట సోడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము గారెలు చేసుకునేందుకు సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. తడి క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ పైన వాటర్ పోసుకుంటూ తడి చేసుకుంటూ మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని గారెల్లా ఒత్తుకోవాలి. ఇలా మనము పతలాగా గారెల్లా చేసుకొని చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకోవడం వల్ల గారెలు అనేటివి లోపల కూడా చక్కగా కాలుతాయండి. ఇలా నెమ్మదిగా తీసుకుంటూ వేడెక్కినటువంటి ఈ ఆయిల్లో ఈ బొబ్బరి గారెలు వేసుకుంటూ మనము వేయించుకోవాలి. గారెలు అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బాగా మాడనివద్దు, మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. పొట్టు బొబ్బర్లు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా మనం ఎన్ని గారెలైనా కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.